జై శ్రీరామ్. 2022 నుంచి 2025 జూన్ వరకు మొత్తం 17 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 17 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరుగుతోంది. మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశిలో భరణి 4 పాదాలు, అశ్విని 4 పాదాలు, కృత్తిక 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన కుజుడు సింహరాశిలో ఉన్నారు. రాహుగా దృష్టి సింహరాశి మీద పడుతోంది, కుజుడి మీద పడుతోంది. కుజుడి దృష్టి రాహు మీద పడుతోంది. దీని మూలంగా ఇబ్బందులుంటాయి, ఆరోగ్యపరంగా ఇబ్బందులుంటాయి, అవమానాలంటూ ఎక్కువ చూస్తూ ఉంటారు. ఈ వారంలో సుబ్రహ్మణ్యాష్టకాన్ని చదువుకోండి, చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. 2వ స్థానం అధిపతి అయిన శుక్రుడు లగ్నంలో ఉన్నారు. చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ముఖ్యంగా ధనపరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ ఉంటాయి. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. శనిగారి దృష్టి కుటుంబ స్థానం మీద పడుతోంది. కుటుంబ సభ్యులతో విభేదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యుల నుంచి దూరంగా వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వారంలో హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. 25వ తారీఖున చంద్రుడు ఆరుద్ర నక్షత్రం మీదకి వెళ్ళబోతున్నాడు. సూర్యుడు అలాగే గురువు 3 గ్రహాలు మీకు 3వ స్థానంలో ఉన్నారు. చాలా మంచి ఫలితాలంటూ ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా మీకు శత్రువుల నుంచి విజయం సాధిస్తారు. చాలా ఆనందంగా ఉంటారు. మీకు రావాల్సిన బిజినెస్లో మంచి కాంట్రాక్ట్ కూడా రావడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంటారు. బుధుడు కర్కాటక రాశికి వెళ్ళబోతున్నారు. 22వ తారీఖు నుంచి కర్కాటక రాశిలో బుధుడికి బలం అంటూ తక్కువగా ఉంటుంది. శత్రురాశి బుధుడికి. దాని మూలంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. మెంటల్ టెన్షన్స్ అనేవి అధికంగా ఉంటాయి ఈ వారంలో. దానికోసమై విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.